అందరికీ నమస్కారం. ఈ సమాజంలో ఉపాధ్యాయుల తర్వాత అత్యంత ఆదరణ, గౌరవం ఉన్న వ్యక్తులు ఎవరంటే అవి వైద్యులు. కానీ అలాంటి వైద్యుల నేడు ప్రభుత్వాన్ని మోసం చేసి ముఖ ఆధారిత హాజరు ట్యాంపరింగ్ చేసిన విషయం ప్రత్యక్షంగా చూసి నేను చాలా బాధపడ్డాను. ఈ విషయం నుంచి లోతుపాట్లు ఇలాంటికైతే ప్రభుత్వం ఏం చేసిందంటే వైద్యులు తమ విధులకు హాజరు వచ్చే ముందు ఉదయం 9 గంటలకి అలాగే సాయంత్రం 4 గంటలకు కూడా ముఖ ఆధారిత హాజరు వేయాలని చెప్పేసి నిబంధన పెట్టారు. అసలు ఏం చేశారంటే వైద్యులందరూ కూడా ఈ నిబంధన పాత వేసేసి ఈ టెక్నాలజీని పూర్తిగా ట్యాంపరింగ్ చేసేసి విధులకు హాజరు కాకపోయినా హాజరవుతున్నట్టుగా చూపించేసి విధులు పూర్తిగా డొమ్మా కొట్టేశారు. ఇది అంత దారుణమైన పరిస్థితి. అంటే వైద్యులు అంటే ఎవరు చదువుకున్నవారు. ఇలాంటి చదువుకున్న వైద్యులే ఈ సాంకేతికతను ట్యాంపరింగ్ చేసేసి విధులు డొమ్మా కొట్టడం అన్నది ఎంత దారుణమైన పరిస్థితి, చాలా బాధాకర విషయం. మరి ఇలాంటి వారు రేపు పొద్దున్న పేద ప్రజలకి ఉచితంగా వైద్యం చేస్తారనుకోవడం మన భ్రమే కదా. ఒక పక్కేమోని చాలా మంది ఈ విషయం కూడా ఎలా బయటకు ఈ నెల 10వ తారీఖు నాడు కొంతమంది ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం వచ్చారు. అసలు ఈ ముఖాధారిత హాజరుదారుల పరిస్థితి ఎలా ఉంది అని చూద్దామని చెప్పేస్తే రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా 232 మంది ఉన్నతాధికారులు, అంటే ఉన్నత పదం ఉన్న దగ్గర నుంచి ఉన్నత ఉద్యోగస్తుల దగ్గర నుంచి దిగువ స్థాయి ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రైవేట్ ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా 232 మంది ఈ రకంగా హాజరును ట్యాంపరింగ్ చేసేసి విధులు డుమ్మా కొట్టి వస్తున్నట్టుగా చూపిస్తున్నారు అన్నమాట. ఇది ఎంత దారుణమైన పరిస్థితి. ఒక పక్క అయితే మనం ఏమోనే నిరుద్యోగులేమోనే, చదువుకున్న వారే నిరుద్యోగులేమోనే ఉద్యోగాలు రాక నానా బాధలు పడి చిన్న జీతాలకి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకొని నానా యాత్ర పడుతున్నారు. అంటే గొడ్డు చాకరీ చేస్తున్నారు. అలాంటి వారికి వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు రానంత వరకు ఒక పరిస్థితి, వచ్చిన తర్వాత ఉద్యోగం చేసుకోలేక సమయానికి హాజరు కాక ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేసేసి ఈ రకంగా చేయడం ఎంతమైన దారుణమైన పరిస్థితి. ఇది క్షమించడం నేరం. అయితే వాళ్ళకంటే అధికారులు నోటీసులు ఇచ్చారు, అది వేరే సంగతి. నేనేం చెప్తున్నానంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కడైనా సరే ఈ వైద్యులు తమ విధానాన్ని మార్చుకోండి. అందుకే ప్రజలకు మీరు 10 మంది చెప్పాల్సిన విషయం. అంటే దాదాపుగా అందరూ చదువుకున్నవారే. మీరు అలా చేయడం అయితే ధర్మం అయితే కాదు. మాతో కూడా చెప్పించుకోవడం కాదు, సరైన విధానం అయితే కాదు. ఇది ఫస్ట్ సార్ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇది మరోసారి రిపీట్ అయితే వాళ్ళని పూర్తిగా విధులను పూర్తి శాస్త్రం తొలగించడం మంచిదే. దాని బదులుగా కొత్త వారిని నిజాయితీగా పనిచేసే వాళ్ళని ఆయా ప్రదేశాలు వేసుకుంటే వాళ్ళు నిజంగా స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేస్తారు, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇలాంటి వాళ్ళ ప్రయోజనం అయితే ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం జీతం ఇస్తుంది కాబట్టి ఎవరి డ్యూటీ వాళ్ళు ధర్మంగా నిర్వర్తించాలి. అది మనం కొంత చెప్పించుకోవడం ఏంటి, చదువుకున్న వారు ఈ పరిణామం ఉంటుంది. దయచేసి ఎక్కడైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు మారి వారి తాలూకా ధర్మాన్ని నిర్వర్తించవలసిందిగా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. మరోసారి చెప్పించుకోవడం కూడా భావ్యం కాదని చెప్పేసి తెలుసుకోవాలని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.